ఫిషర్ అంటే ఏంటి అంటే యానల్ కెనాల్ ఎప్పుడైతే టైట్ అయిపోయి రక్తం పడుతుందో, పెయిన్‌ఫుల్‌గా ఉందో, విపరీతమైన బర్నింగ్ సెన్సేషన్ ఉందో మోషన్ పోయిన తర్వాత అండ్ నెక్స్ట్ డే మోషన్ ఎళ్ళాలంటే భయపడే వాళ్ళు వీళ్ళందరికీ ఫిషర్స్ ఉన్నట్టు అర్థం. సో, ఫిషర్ అంటే ఎలా వస్తుంది అంటే ఫిషర్ నథింగ్ బట్ మనము గట్టిగా నోరు తెరిచి మాట్లాడినప్పుడు, నవ్వినప్పుడు లేకుంటే పెద్దగా మౌత్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఎట్లా అయితే కట్ అయిపోతుందో సేమ్ అదే విధంగా యానల్ కెనాల్ అనేది ఒక లెవెల్ వరకు స్ట్రెచ్ అయితూ ఉంటుంది. బట్ అందులోకెళ్ళి మనం మోషన్ ముక్కిపోవడం వల్ల ఏమైతుందంటే యానల్ కెనాల్‌ని మోషన్ చీల్చుకుంటూ వెళ్ళిపోతా ఉంటుంది. బయటకి వచ్చేటప్పుడు ప్రెషర్‌తో బయటకు వస్తుంటుంది. ఇట్లా ప్రెషర్‌తో బయటికి రావడం వల్ల ఏమైతుందంటే యానల్ కెనాల్ కట్ అయిపోతుంది. చిట్లిపోతూ ఉంటుంది. అట్లా చిట్లిపోవడాన్ని ఫిషర్ అంటాం అన్నట్టు. సో, అట్లా చిట్లిపోగానే ఆ యానల్ కెనాల్‌కి చుట్టూ నర్వ్ ఎండింగ్స్ అంటే బ్రెయిన్ నుంచి సప్లై చేసిన నర్వ్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఎక్కువ నర్వ్ సప్లై ఉంటుందన్నట్టు. సో, ఇక్కడ చిన్న గుల్ల అయినా, చిన్న పింపుల్ లాంటిదైనా, చిన్న యాబ్సెస్ అయినా, ముక్కు మీద ఎలా అయితే పెయిన్ ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఇట్లా పెయిన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం మోషన్ పోయినప్పుడల్లా అక్కడ విపరీతమైన మంట, నొప్పి స్టార్ట్ అయితుంది. అండ్ ఆ మోషన్ పాస్ అయ్యేటప్పుడు కట్ అయిన ప్లేస్ మళ్ళీ ఇంకా కట్ అయిపోవడం వల్ల అక్కడ ఒక్కోసారి బ్లీడింగ్ పడే అవకాశాలు ఉంటది. ఎంత మంట, నొప్పి అంటే ఈవెన్ పేషెంట్ మోషన్ ఎళ్ళిన తర్వాత కూడా 6-7 అవర్స్ అదే పెయిన్‌తో బాధపడుతుంటారు. పెయిన్ కిల్లర్ ఏసుకుంటే ఆ 2 అవర్స్ తగ్గుతుంది. మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఏ పని చేసినా మన మైండ్ అంతా అక్కడికే పోతుంది. ఏ పని చేసినా గానీ అక్కడ ఆ పెయిన్ వలన ఏ పని చేయలేకపోతారు. అంతేకాకుండా మనం స్ఫింక్టర్‌ని మూసి ఓపెన్ చేసినట్టుగా చేస్తే ఇంకా విపరీతమైన పెయిన్ ఉంటుంది. ఆ మూవ్‌మెంట్ కూడా చేయలేరన్నట్టు. సో, దీన్నే మనం ఫిషర్ అంటుంటాం.